గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యనారాయణ గారు, శాసనసభలో మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి, అంటే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, 124 మంది, 11 మంది ఎమ్మెల్యేలు రావట్లేదు. మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాకపోతే బయటకు వచ్చి వాస్తవాలు చెప్తున్నారుగా. మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా చూడాలి, ప్రజలు ఏ విధంగా నమ్మాలి. మీరు ప్రతిసారి 4 సార్లు చెప్తే, నేను ఒక కథ చెప్పారు, మీరు కూడా వినే ఉంటారు. అరే మెడలో కుక్కను వేసుకెళ్తున్నామంటే మెడలో కుక్కను నలుగురు చెప్పేటప్పటికి ఆహా ఇది కుక్క అని చెప్పి మేకను కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయారు. ఆ నలుగురు ఎవరెవరు ఏంటి ఏంటి అనే కథను కూడా ఆయన చక్కగా వివరించినటువంటి పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఇంత అప్పులు అంటున్నారు. ఇది నేను బడ్జెట్ గురించి రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను, ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అని. ఏంటి నిజంగానే కదా, గతంలో మీరు అప్పులున్నాయనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు చెప్పారు, కూటమి అధికారంలోకి రాకముందు ప్రచారంలో ఉన్నప్పుడే శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, ఈ అప్పులు, ఈ సంక్షేమ పథకాలు, అప్పులు తెగ తెచ్చేస్తున్నారు కేంద్రం నుంచి అని చెప్పి. మరి అంతకు మించి హామీలు ఇచ్చారంటే సంక్షేమం మేము ఇస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడు 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 12 అన్నారు, తర్వాత 10 అన్నారు, ఇప్పుడు 9 చిల్లరకు వచ్చింది. ఏంటి అసలు ఏది వాస్తవం అనుకోవాలి? ప్రజలకి అంటే వాళ్ళు రాకపోవడం ఒక తప్పు అయితే, మీరు ఒక్కరే ఉన్నారని చెప్పి కాస్త డైవర్షన్ జరుగుతుందా అనేది ఒకటి వస్తుంది. మేడం, ఐ న్యూస్ ప్యాక్సులకు డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, ప్యానల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల పెద్దలకు, పొలిటికల్ అనలిస్ట్ గోపి గారికి కూడా ప్రత్యేక శుభోదయం మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు. ఆ దాన్ని చూసే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన సూపర్ 6 పథకాన్ని పెట్టి ఏ విధంగా 1 by 1 ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేస్తారు. అమలు చేసే క్రమంలో మీకేమైనా ఇప్పుడు మీరు ఏవైతే డౌట్స్ అన్ని వ్యక్తపరిచారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది మేడం. ప్రజల్ని ఎక్కడా కూడా తప్పుదోవ పట్టించి మభ్య పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, బీజేపీ కానీ ఎక్కడ సిద్ధంగా లేదు. ఆ విధంగానే కేంద్రం, రాష్ట్రం, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అనుసంధానం చేసుకుని వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే వీళ్ళు ప్యాలెస్ పరిపాలన అలవాటు అయిపోయి అసెంబ్లీకి వెళ్లకుండా మరి మళ్ళీ ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే అది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా నిజం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, నిజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇందాక జర్నలిస్ట్ గోపి గారు మాట్లాడుతూ ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తే విదేశాల్లో అయితే ఉరేస్తారని చెప్పేసి మరి భయాల కేసు అన్నారని చెప్పేసి అన్నారు. అంటే వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేశారంటే వివిధ రకాలైనటువంటి కార్పొరేషన్లు పెట్టి ఈవెన్ కొన్ని వేల కోట్ల రూపాయలని రుషికొండ లాంటి అక్రమ కట్టడాలకి మరి ఆ రోజు వాళ్ళ నాంది వేసుకుని ఏ విధంగా డబ్బుని కాజేశారనేది ప్రజలకు వివరించే పరిస్థితిలో నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ముందుగా కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే 11 మంది అసెంబ్లీకి రావట్లేదు కదా మేడం, వీళ్ళ జీతాలు, వీళ్ళ అలవెన్స్లు కూడా అన్ని కట్ చేయాలి. ఎందుకని వాళ్ళలో ప్రజల బాధ్యత అప్పు చెప్పినప్పుడు మీరు అసెంబ్లీకి రాకుండా మరి బయట ఉండి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ఎన్ని రోజులైతే అసెంబ్లీకి రాలేదో, ఎన్ని సమావేశాలకు అయితే వీళ్ళు ఎగ్గొడుతున్నారో. గతంలో మీ అధినేత శపథం చేసి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇదే డిమాండ్ పెట్టారా? తర్వాత చాలా సమావేశాలు జరిగాయి కదా, బడ్జెట్లు కూడా పెట్టారు కదా, రాలేదు కదా. మరి అప్పుడు కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని డిమాండ్ టీడీపీ నాయకుల నుంచి వచ్చిందా? నేను దాని కూడా నేను ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భం, అప్పుడు ప్రజలు అప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, ఇప్పుడు కూడా నేను అదే డిమాండ్ ని కంటిన్యూ చేస్తూ చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మేము గతంలో చాలా సార్లు చెప్పాను మేడం, మన డిబేట్ లోనే చెప్పాం, అసలు చట్టబద్ధత లేదు వాలంటీర్స్ కి, వాళ్ళకి ఏదైనా జీవో ఇచ్చి వాళ్ళని సెపరేట్ గా ముందు సేవ్ జోన్ లో పెట్టండి అని అనేక డిబేట్ లో నేను చెప్పాను, మన డిబేట్ లోనే చెప్పాను. దానికి వదిలేసారు. ఈ రోజు వాళ్ళని ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితులు మండలంలో లేదని చెప్పారు కదా, అసలు వ్యవస్థ లేదని చెప్పారు నిన్న మండల్లో. అంతే కదండి, వాళ్ళకి మీరు అధికారం రాకముందేమో మీకు 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాము, మీ యొక్క
నైపుణ్యాన్ని బట్టి మేము ఇంకా చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరో మాట ప్రభుత్వంలో కనీసం ఎక్కడైనా సరే వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి ఈ ప్రభుత్వం ఒక జీవాన తీసుకొచ్చిందేమో అని చెప్పేసి ఎక్కడైనా వెతికే పరిస్థితులు ఉంటే వాళ్ళని ఎక్కడ అబ్జర్వ్ చేయలేని పరిస్థితులు. తర్వాత మా వైసీపీ కార్యకర్తలనే మేము చేసుకున్నామనేది సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి సబ్జెక్టు. మరి ఒక పార్టీ కార్యకర్తలకి సత్యనారాయణ గారు ఓకే, వాలంటీర్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా డెప్త్ గా వెళ్ళాల్సిన అంశం. మీరు ప్రచార సభల్లో మాట్లాడినప్పటి నుంచి రావాల్సినటువంటి సందర్భం. 150 రోజుల పరిపాలనలో మీరు సాటిస్ఫైడా, లేదా ఇంకా చేద్దాం అనుకున్నా ఏదైనా ఆగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు ఆగిపోయినటువంటి రాజధాని పనులకు మరి ఈ రోజు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా మేడం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి పరిపాలన విచ్ఛిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరేదైతే ఉందో దానికి బ్రేక్ వేస్తూ ఈ రోజు రాజధానికి టెండర్లు పిలిచినటువంటి సందర్భం. కర్నూలులో బెంచ్ కూడా ఈ రోజు న్యాయశాఖ మంత్రి లెటర్ రాశారు. అక్కడ కర్నూలు నుంచి ఏ విధంగా డిమాండ్స్ వస్తున్నాయో అక్కడ మాకు ప్రతి బెంచ్ కావాలని చెప్పేసి ఆ విధంగా దాన్ని కర్నూలు చేయాలి, అక్కడ ఉండాలని చెప్పేసి న్యాయశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా వాస్తవాలు ప్రతిదీ కూడా ఒప్పుకుంటూ పరిపాలన సక్రమంగా తీసుకెళ్తూ ఒక గాడి పెట్టే పరిస్థితి. అప్పులు చేశారు, తప్పులు చదువుకుంటే ఇందాక 6 లక్షల కోట్లు అనేది కొంతవరకు సేకరించినటువంటి ప్రతిదీ కూడా తవ్వుకుంటూ వెళ్తే మేము అనుకున్నటువంటి 10 లక్షల కోట్లు కూడా దాటేసే ఉంటుంది మేడం, వీళ్ళు చేసిన అప్పులు గాని తప్పులు గాని. మరి ఆ విధంగా మీకు ఇంకెంతకాలం పడుతుంది సత్యనారాయణ గారు? ఒక డౌట్ చెప్పండి. మీరు ఫస్ట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఎందుకంటే మీకు క్లారిటీ లేదని. శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇది క్లియర్ కట్ కాదు, ఇంకా ఉంటుంది అంటే అధికారులు కూడా మాకు సహకరించట్లేదు, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తున్నా, ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. 5 నెలలు అయింది సార్, ఇంకా తవ్వే కొద్ది ఉంటుందంటే ఇంకెప్పుడు మీరు క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు మెయిన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇంకా క్లారిటీ లేదా? వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనా విధానం అంతా కూడా గాడి తప్పి అగమ్య గోచరంగా అయ్యింది. కాబట్టి మరి ఇది నిజంగా ఇదేదో శ్రీలంక లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుందని చెప్పేసి ఆ మాటలు ఏదైతే వస్తున్నాయో దాన్ని అడ్డుకట్ట వేయడానికి, ఖచ్చితంగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న నిండు సభలో ఒక మాట అన్నారు. ఇంకొక 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి కనుక లేకపోతే ఇదంతా కూడా ఈ చక్కదిద్దే పరిస్థితి లేదు, అంత అగాధంలోకి నెట్టేశారు వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీకు ధీమా, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఆ ప్రభుత్వం వస్తుందని చెప్పి వారి ధీమా. ఎవరి ధీమా వారుకున్న అంతిమ తీర్పు ప్రజలది. చూద్దాం, మీరు అనుకున్నటువంటి ఏదైతే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి స్థాయికి రీచ్ అవుతున్నారా లేదా అనేది. ఒక నిమిషం, అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రజలు ఓట్లేశారు, ఆ విధంగానే పరిపాలన తీసుకెళ్తున్నారు, ఆ విధంగానే కూటమి నిర్ణయాలు తీసుకుంటూ 1 by 1 అమలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడునే చూసి కాదండి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎత్తి చూపినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మీతో పాటు కూటమితో జతకట్టినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ 124 స్థానాలకి ఎగబాకినటువంటి పరిస్థితులు. సత్యనారాయణ గారు ఒక నిమిషం. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళు తీసేసినప్పటికీ కూడా బడ్జెట్ లో ఆ సంక్షేమ పథకాలు పెద్ద పెట్టేసినటువంటి సందర్భం మనకు కనబడింది ఈ రోజు. అదే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు గుర్తించాలి. ఏవైతే సంక్షేమ పథకాలు తొంగలో తొక్కారో, ఎన్నైతే తీసేశారో వాళ్ళన్నింటిని కూడా బడ్జెట్ లో అధిక శాతాన్ని కేటాయించి బడ్జెట్ లో అమౌంట్ కేటాయించారు. అది 1 by 1 చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మీరు వచ్చి ఏమన్నా అటువంటిది మీకు ఏదైనా డౌట్ ఉంటే అసెంబ్లీకి రండి. మీరు మళ్ళీ ప్యాలెస్ లో కూర్చుని మీరు గిరిగీసుకుని అక్కడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని కూడా చెప్తున్నాను నేను. మధుబాబు గారు గుడ్ మార్నింగ్. లేకపోతే లాంగ్ సత్యనారాయణ గారు ఒక నిమిషం. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. పరిస్థితి ఉంది కాబట్టి ఆగిపోతున్నారా? ప్రజలు మభ్య పెట్టడానికి పాదయాత్ర ఒకటి దొరికింది కదా వీళ్ళకి. మళ్ళీ దాని పాదయాత్ర చేసే వరకు కూడా ఇలా కంటిన్యూ ప్యాలెస్ లో ఉండి ఇటువంటి పిచ్చి ప్రకటనలు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయం కాదు కదా. ప్రజలు అందుకు ఓట్లేదు కదా. ప్రజలు ఓట్లేసారు మీకు 11 మందికి. రండి, అక్కడ తప్పుంటే తప్పని చెప్పండి, ఒప్పని చెప్పండి. ఎందుకని భయపడుతున్నారు మీరు అసెంబ్లీకి రావడానికి? మీకు అంత భయం ఎందుకు? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీరు రావట్లేదు. ఇందాకన్నాను కదా, వీళ్ళ జీతాలు ఎలవెన్స్లు అన్ని కట్టేయండి. ఖచ్చితంగా ఈ 11 మందికి కూడా కట్ చేయండి. మీదే కదా ప్రభుత్వం. ఒక నిమిషం చెప్తున్నా, అదే చెప్తున్నా. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి.
మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. ప్రభుత్వం బంద్ అన్నప్పుడు కూడా మనందరం డిబేట్ చేయాలి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. డిమాండ్ ప్రజలు కావాలి. చాలా డిమాండ్ చేస్తారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయని చెప్పి విలువెల్లాడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు గత ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. మీ చేతిలో ఉన్నాయి సార్. మీ చేతిలో ఉన్న పాయింట్స్ ముందు మీరు చేసి చూపించండి. ఎప్పుడు 1,00,000 కోట్లే కాదు, చిన్న చిన్న పాయింట్స్ సెస్ తగ్గించండి. ఏదైతే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయో, ప్రజల జీవన విధానంలో వాళ్ళ వేతనాలు పెరగడం లేదో దాని మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ప్రశ్నించే హోదాలో లేరు. ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఇచ్చారు ప్రజలు మీకు. ప్లీజ్ ఒక నిమిషం సత్యనారాయణ గారు. మధుబాబు గారు మరొకసారి గుడ్ మార్నింగ్ సార్. ఇటువంటి చర్యలు రావాలని కోరుతున్నాం మేడం. అది